చికెన్ ట్రీ చేస్తున్నాం. దానికోసం మనం బోన్లెస్ చికెన్ తీసుకొని స్ట్రిప్స్ కట్ చేసి పెట్టుకున్నాం. అండ్ ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి, లిస్ట్ చెప్తాను, చూసేసుకోండి. హనీ, నిమ్మరసం, కారం, మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్. కారంలో మనం 2 తీసుకున్నాం, ఒకటి కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నాం, రెగ్యులర్ కారం తీసుకున్నాం, పెరి పెరి పౌడర్, ఊస్టర్ సాస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం స్వప్న కొంచెం లేట్గా చెప్తున్నావు, ఇలాంటి మంచి మంచివన్నీ మేము క్రిస్మస్ రోజు చేసుకోలేకపోయాము అని కొంతమంది ఫీల్ అవుతారు. నాకు అది అర్థమవుతుంది. బట్ న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్కి ప్లాన్ చేసుకోండి, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఒక బౌల్ తీసుకొని సింపుల్ డిష్ అండి, కారం వేస్తున్నాను. అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఎందుకు స్వప్న 2 కారం వేస్తున్నావు, ఒకటి సరిపోదా అంటే, ఇదేమో కారం స్పైస్ తెలియడం కోసం, ఇదేమో కలర్ ఇవ్వడం కోసం. కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ ఇస్తుంది కానీ కారం ఉండదు. తర్వాత మిరియాల పొడి, పెరి పెరి పౌడర్. ఇందులో మనకి గార్లిక్ పౌడర్, జింజర్ పౌడర్, ఆనియన్ పౌడర్ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా మిగతా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఊస్టర్ సాస్ అండ్ మిక్స్డ్ డ్రై హర్బ్స్, లెమన్ జ్యూస్, నిమ్మరసమైన వెనిగర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే తేనె. అలాగే ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. సో ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక కొంచెం థిక్గానే ఉంది, పేస్ట్ లాగా అయింది కదా, చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది, సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, సన్నగా స్ట్రిప్స్ కట్ చేసుకోవాలి. బోన్లెస్ స్ట్రిప్స్ కట్ చేసి ఇలా చక్కగా అప్లై చేసుకోండి. ఒక్కొక్కటి అప్లై చేసుకుంటూ ఇలా ప్లేట్లో పెట్టేసుకోండి. అన్నీ ఒకేసారి వేస్తే ఇంత బాగా స్ప్రెడ్ అవ్వదు. మరి ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా ఇలా స్ప్రెడ్ అయితే చాలు. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాం కదా, కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సింపుల్గా, ఎక్కువ ఆయిల్ కూడా లేకుండా, ఇలా ఎప్పుడైనా మామూలుగా చికెన్ తెచ్చుకున్నప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ వద్దు, సింపుల్గా ఇలా గ్రిల్ చేసుకొని తినాలి అనుకుంటే, మెయిన్గా డైట్ చేయాలి అనుకుంటే చాలామంది చికెన్కి వెళ్ళిపోతారు. ఆయిల్ అవాయిడ్ చేసే రెసిపీస్ చాలా వెతుకుతూ ఉంటారు కదా, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. కాకపోతే ఈరోజు క్రిస్మస్ కాబట్టి మనం ట్రీ షేప్లో చేయబోతున్నాం. ఏంటో స్వప్న అర్థం అవ్వట్లేదు అసలు ఎలా చేస్తావో అని చాలామందికి అనిపిస్తుంది కదా, చూపిస్తాను. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. నేను 2 బ్రెస్ట్లు తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేస్తే చాలా పీసెస్ వస్తాయి, కానీ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా టైం తీసుకొని మెల్లిగా, చాలా ఫైన్ వర్క్స్ ఇవన్నీ. ఇలా మొత్తం మసాలా అంతా అప్లై చేసిన తర్వాత ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని గ్రిల్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ మనకి మంచిగా చేసుకోవాలి, లేదంటే కారం కదా, ఊరికే నార్మల్ వాష్ చేస్తే పోదు, మంచిగా సోప్ పెట్టి వాష్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. జస్ట్ ఒక ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది. గ్రిల్ ప్యాన్ని నేను స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను. వేడిగా ఉండాలి ప్యాన్ మనకి, లేదంటే చికెన్ కింద అంటుకుపోతుంది. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం. నిజానికి మన దగ్గర క్రిస్మస్ కొంచెం మన కాలనీస్లో తక్కువనే సెలబ్రేట్ చేస్తారు, కానీ నేను యూఎస్లో ఉన్నప్పుడు చూశాను క్రిస్మస్ని, యూకేలో చూశాను, దుబాయ్లో చూశాను. ప్రతి ఒక్కరింటి ముందట చాలా మంచిగా డెకరేట్ చేస్తారు. అసలు మొత్తం సిటీ మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ క్రిస్మస్ నైట్ అయితే అసలు సూపర్ అనమాట. అండ్ పక్కనున్న వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు, చాక్లెట్స్ పంచుతారు. క్రిస్మస్ ఇంకా రేపు అనగా టర్కీతో అందరికీ డిన్నర్ ఇస్తారనమాట, చాలా బాగుంటుంది. ఇంకా డిసెంబర్ 25 ఈ రోజు క్రిస్మస్ కదా, రేపు బాక్సింగ్ డే అంటారు. రేపు అయితే షాపింగ్ మాల్లో అన్ని షాప్స్లో చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి. అంటే $100 ఉండేది మనకు ఒక్కొక్కసారి $1, $2 సమ్ టైమ్స్ ఫ్రీగా కూడా పెట్టేస్తారు. అసలు సూపర్ ఫ్లాట్ ఆఫర్స్ ఉంటాయన్నమాట. నైట్ 8 నుండి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 3 o'clock వరకు సూపర్ డూపర్ ఆఫర్స్ అన్నీ మనకి యూఎస్లో దొరుకుతాయి. అండ్ యూకేలో కూడా చాలా ఆఫర్స్ ఉంటాయి. అండ్ కేక్స్, చాక్లెట్స్ అందరితో షేర్ చేసుకుంటారు. బేసిక్గా అయితే ఈ టైంలో మనం అటు సైడ్ వెళ్ళాలి అంటే వెస్టర్న్కి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి టికెట్స్. నేను అన్ని కంట్రీస్లో ఎంజాయ్ చేశాను కాబట్టి క్రిస్మస్ అంటే నాకు చాలా ఇష్టం, ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి.
చికెన్ని తీసుకొని ఇలా గ్రీన్ ప్యాన్లో పెట్టేసి గ్రిల్ చేసుకోవాలి. నేను డే కేర్లో వర్క్ చేసేదాన్ని అనమాట కొన్ని రోజులు, చెర్రీ చిన్నగా ఉన్నప్పుడు. సో వాడితో వర్క్ చేయడానికి నాకు ఆ ప్లేస్లో జాబ్ అయితే ఈజీగా ఉంటుందని కొన్ని రోజులు యూఎస్లో డే కేర్లో వర్క్ చేసినప్పుడు, ఇంకా క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవుతుంది అనగానే పిల్లల్ని చూడడానికి, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి శాంటా క్లాస్ వస్తాడనమాట. పిల్లలు అసలు ఎంత ఎంజాయ్ చేస్తారో వాళ్ళతో. సో ఇలా అన్ని పీసెస్ని మనం గ్రిల్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఒక 3 to 4 minutes, మళ్ళీ రివర్స్ తిప్పి మళ్ళీ 3 to 4 minutes, 2 sides మంచి గ్రిల్ మార్క్స్ వచ్చేలాగా మనం గ్రిల్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఇది వేసుకోసేపు అయింది కదా, దీన్ని నేను తిప్పుతాను. ఇలా మంచి గ్రిల్ మార్క్ రావాలి. దట్టు చాలా థిన్ పీసెస్ కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. చికెన్ని గ్రిల్ చేసేసాం కదా. ఒకవేళ కొంచెం పెద్ద పీసెస్ ఉంటే కనుక వీటిని కట్ చేసుకుందాం. ఇందులో కొన్ని పెద్ద పీసెస్ ఉన్నాయి, అవి మటుకే కట్ చేద్దాం. చిన్న వాటిని కట్ చేయాల్సిన అవసరం లేదు. 1/2 చేద్దాం. లోపల చికెన్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం క్రిస్మస్ ట్రీ చేస్తున్నాం కదా, ఇక్కడ రెడీగా ఉంది చూడండి. మనం గ్రిల్ చేసుకున్న చికెన్ని ఇలా ఇలా క్రిస్మస్ ట్రీ మనం చికెన్తో తయారు చేసేసుకున్నాము. చికెన్ ట్రీ తయారు చేసామన్నమాట. చాలా బాగుంది కదా, పిల్లలకైతే తెగ నచ్చేస్తుంది. లాస్ట్లో కొంచెం ఇలా మనం గసగసాలతో గార్నిష్ చేద్దాం. ఆల్రెడీ నేను రోస్ట్ చేసుకున్నాను. చికెన్ ట్రీ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో చిల్లీ పౌడర్, మిరియాల పొడి, పెరి పెరి పౌడర్, ఊస్టర్ సాస్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, లెమన్ జ్యూస్, తేనె, ఉప్పు వేసి బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ స్ట్రిప్స్ కి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న గ్రిల్ ప్యాన్ లో కాస్త ఆయిల్ వేసి చికెన్ స్ట్రిప్స్ ని 2 వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్క్రీవర్ కి చికెన్ స్ట్రిప్స్ ని గుచ్చుతూ ట్రీ లాగా రెడీ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ట్రీ రెడీ అవుతుంది.